హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సరస్వతి. ఈరోజు మనం బ్లౌజ్ సిరీస్లోనండి హంటర్ నెక్ కుట్టామన్నమాట. హంటర్ నెక్ అంటే హై నెక్ వెనకాల హైట్ వస్తుంది, వెనకాల కటింగ్ ఉందన్నమాట. సో బ్యాక్ అంతా క్లోజ్ ఉంటుంది. ఈ హంటర్ నెక్ తర్వాత లాంగ్ స్లీవ్, ఎల్బో వరకు స్లీవ్ పెట్టాను. ఓకే, స్లీవ్ ఇలా ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్స్ మనం బేసిక్గా ఏంటంటే కాటన్స్, ఎస్పెషల్లీ కలంకారీ, పోచంపల్లి. సో వీటికి ఇలాంటి ప్యాటర్న్స్ బ్లౌజెస్ వేసుకుంటే చూడడానికి చాలా డిగ్నిటీగా ఉంటుందండి. మనం వర్క్ ప్లేసెస్కి కట్టుకోవడానికి, తర్వాత బయటకి ఎక్కడికైనా వెళ్ళడానికి కట్టుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఎలా కట్ చేద్దాం, ఎలా కుడదామో మనం చేస్తాం. ఇది హంటర్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం ఈరోజు నేను ముందే మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తాను. ఫ్రంట్లో నేను క్రాస్లో తీసుకుంటున్నాను. క్రాస్ అయినా తీసుకోవచ్చు, స్ట్రైట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కటోరీ తీసుకోవచ్చు, రింగ్స్ కట్ తీసుకోవచ్చు. అది చాయిస్ ఉంది మనకు. బ్యాక్ పార్ట్ ఎట్లయితే కట్ చేసామో సేమ్ ఆ పార్ట్ మనము క్రాస్లో పెట్టేసుకోవాలి. ఈజీ మెథడ్ ఇది. ఇది తీసేసి ఇప్పుడు ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఆర్మ్ హోల్కి అయితే మనకు కొంచెం డీప్నెస్ ఉంటుంది. సో నేను 1/2 ఇంచ్ లోపలికి వేసేసుకున్నాను. మెయిన్ పాయింట్ మనకు హంటర్ నెక్కి ఏంటంటే పైన హై నెక్ అంటారు కదా, దాని ఇంపార్టెన్స్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. మన నెక్ పార్ట్ ఎక్కడైతే కట్ చేస్తున్నామో అక్కడ నుంచి మనం పైకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలన్నమాట. ఎంత అంటే నియర్లీ 3 to 3.5 ఇంచెస్ ఇవ్వచ్చు మనం. సో నాకు 3/4 వస్తుంది. అక్కడ నుండి షోల్డర్ మీద 2 ఇంచెస్ తీసుకోండి ఒక పాయింట్. ఇది కూడా సేమ్ ఎక్స్టెండ్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఫ్రంట్ ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఎక్స్టెన్షన్ ఎందుకంటే వెనకాల మనకి అదే హై నెక్ రావడానికి ఇది వస్తుంది అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ కుట్టేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టేద్దాం. ఇది స్లీవ్స్, క్రాస్ బెల్ట్ కట్ చేశాను. దీంతోపాటు లైనింగ్ కట్ చేసుకొని కుట్టేద్దాం. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత బ్యాక్కి కింద మనం ప్లీట్స్ వేద్దాం కింద. ఓకే, డాట్స్ అంటాం కదా, డాట్స్. ఇది ఫ్రంట్ కదా. ఓకే, దీనికేమో లైనింగ్ వేసుకుందాం. లైనింగ్ వేసేసుకుందాం, అన్నీ రెడీ చేసుకొని దానికి అటాచ్ చేద్దాం. బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకుందాం. ఇది షోల్డర్ అనమాట. పైన ఇక్కడే కదా మనం ఇది వేసేది నెక్. ఈ నెక్ వేసేటప్పుడు మనం ఇట్లా ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్తో కట్ చేసాం కదా ఇందాక నెక్ కానీ. సో ఇటు అటు రెండు వైపులా ఈ ఎక్స్టెన్షన్ని జాయిన్ చేశాను అనమాట నేను. ఓకే, జాయిన్ చేసేసి దీన్ని ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ వైపు షోల్డర్ తీసుకోవాలి. మిగతాది ఇటు నుండి ఇలా మెజర్ చేస్తూ కుడుతూ ఉండాలి. ఇటు నుండి ఇటు. ఓకే, ఇది అటాచ్ అయిపోయింది. ఇదండి అటాచ్ చేసినాక నెక్ ఇట్లా వస్తుంది, హై నెక్. ఇది మళ్ళీ లోపల వైపుకు హెమ్మింగ్ చేయడానికి ఇంకొకటి పట్టీలాగా వేయాలి. స్లీవ్స్ కూడా అటాచ్ చేశాను. ఇవన్నీ కుట్టేసుకొని హుక్స్ పట్టి కాజాలకు ఇది వేసేసుకొని సైడ్స్కి వేసేస్తే బ్లౌజ్ అయిపోతుంది. కుట్టేద్దాం. ఫైనల్గా బ్లౌజ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ అయిపోయింది.